Bangmans TV, The Seen Unseen. పరీక్ష పత్రంలో ఆన్సర్లు కాకుండా జై శ్రీరామ్ నినాదాలు రాసిన విద్యార్థులను పాస్ చేయడం ప్రస్తుతం తీవ్ర వైరల్ గా మారింది. ఉత్తరప్రదేశ్ లోని జాన్పూర్ లో ఉన్న వీర్ బహదూర్ సింగ్ పూర్వాంచల్ యూనివర్సిటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. యూనివర్సిటీలోని విద్యార్థులు ఏది రాసినా అక్కడి ప్రొఫెసర్లు వారిని పాస్ చేయించారన్న ఆరోపణలు రాగా సమాచారం హక్కు చట్టం ద్వారా ఆన్సర్ షీట్లను తీసుకొని చూడగా అందులో జై శ్రీరామ్ అని రాసి ఉండటం ప్రస్తుతం సంచలనంగా మారింది. యూనివర్సిటీలో ఇటీవలే నిర్వహించిన డిఫార్మసీ పరీక్షల్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. యూనివర్సిటీలోని ప్రొఫెసర్లు డబ్బులు తీసుకొని విద్యార్థులను పాస్ చేయించారని తీవ్ర ఆరోపణలు వెలువెత్తాయి. దీంతో యూనివర్సిటీ విద్యార్థి నేత దివ్యాంశు సింగ్ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వైస్ ఛాన్సలర్ కు లేఖలు రాశారు. అందులో కొందరు విద్యార్థులు ఏకంగా 60% మార్కులు కూడా వేసినట్టు గుర్తించారు. ఆన్సర్ షీట్ లో జై శ్రీరామ్ తో పాటు క్రికెటర్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా వంటి వారి పేర్లను కూడా విద్యార్థులు రాశారు. ఇక ఆ విద్యార్థుల ఆన్సర్ షీట్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. వెంటనే స్పందించిన వీర్ బహదూర్ సింగ్ పూర్వాంచల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వందన్ సింగ్ కమిటీ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో బుధవారం జరిగిన కమిటీ సమావేశంలో ప్రొఫెసర్లను సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.